నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే ఎలిటి మహేశ్వర్ రెడ్డి గారు అవుతున్నారు. సార్ నమస్తే. సో ఈరోజు ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి మద్దతుగా అయితే రావడం జరిగింది. ఏంటంటే వీళ్ళ సమస్యపై ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుందంటే ఏం చెప్తారు? గత అనేక సంవత్సరాలుగా రిటైర్డ్ అయినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎరియర్స్ కానీ, బెనిఫిట్స్ కానీ, వారి పిఎఫ్ కానీ, వారి జీపీఎఫ్ కానీ, వారు దాచుకున్న సొమ్ము కానీ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయకుండా మరి దాన్ని ఇతర వైపు మళ్లించడం చాలా శోచనీయం. మరి వారు ఈ డబ్బులు, వారు దాచుకున్న డబ్బులు వారి పిల్లల పెళ్లిళ్లకు, ఇల్లు కట్టుకోవడానికి పనికొస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి వారిని ప్రభుత్వం పూర్తిగా మోసం చేసి వారి డబ్బుని ప్రభుత్వం వాడుకోవడం అనేది దారుణం. ఇది మరి గతంలో ఎన్నడూ చూడనట్టుగా దాదాపు 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయి మరి ఎంప్లాయీస్కి. అదే మాదిరిగా మరి 6 డిఎల్ పెండింగ్ అంటే ఆర్థిక మాంద్యం ఉంటే అది జరుగుతుంది. అలాంటిది ఈరోజు స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక మాంద్యాన్ని మరి కృత్రిమంగా సృష్టిస్తున్నట్టు కనబడతా ఉన్నది. మరి ఈరోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి మరి పిఆర్సీలు కూడా ఈరోజు పెండింగ్ ఉన్నాయి. మరి ఈరోజు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ఒకవేళ మీరు ఈ రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఈ రకంగా ఇబ్బంది పెడితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా వారి పక్షాన్ని నిలబడి మేము పోరాటం చేస్తాం. ఒక పక్క డబ్బులు లేవని చెప్పి స్వయాన రేవంత్ ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మూసీ సుందరీకరణ కావచ్చు, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇలా వరుసగా కొత్త కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం అంటే దాంట్లో లంకె బిందెలు ఉన్నాయి. లంకె బిందెల కోసము ముఖ్యమంత్రి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తాడు. కానీ నిజంగా ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో కానీ, ఎంప్లాయీస్ విషయంలో కానీ, ఫీ రియంబర్స్మెంట్ విద్యార్థులకు ఇవ్వాల్సిన అంశంలో కానీ పూర్తిగా విస్మరిస్తూ దాంట్లో ఎందుకంటే కమిషన్లు దొరకవు కదా, అందుకని వారు కమిషన్లు దొరికేటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. కానీ ఈరోజు మరి నిజంగా జెన్యున్గా ఎవరికైతే ఎరియర్స్ ఇవ్వాలనో వాళ్ళకి ఇవ్వకుండా, బకాయిలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని భారతీయ జనతా పార్టీ పూర్తి ఖండిస్తా ఉన్నారు. కొన్ని రోజుల నుండి ఏదైతే పేద ప్రజల ఇళ్లపైనే కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లు వెళ్తాను. ఖమ్మంలో చూసే ఉంటారు మీరు, ఎంత బాధతో ఆ తల్లులు ఏడుస్తూ ఉన్నారు. సో ఇక్కడ మధు పార్క్ బ్రిడ్జ్ అని ఇట్లా వరుసగా చేస్తూ ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు అంటే ఈ ప్రజాపాలన అంటా ఉన్నారు, ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? గత కేసీఆర్ పాలన నిరంకుశ పాలన చూసాం, అంతకన్నా ఘోరమైన నిరంకుశ పాలన ఇప్పుడు చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఆ ఆలోచన విధానం ఈరోజు పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానము. ఈరోజు పూర్తిగా మరి మధ్యతరగతి పేద నిరుపేదలు కట్టుకున్నటువంటి ఇళ్లను మరి బుల్డోజ్ చేసి కూల్చేసి మరి ఆయన రాక్షస ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూనే మరి గతంలో ఆ అంశంలో కూడా మేము అక్కడ నిద్ర చేశాం. మరి దాని మీద పోరాటం చేస్తూ ఉన్నాం, ఇంకా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఎంత చేసినా కూడా దున్నపోతు మీద వానపడ్డట్టుగా ఉన్నది. మరి ఈ అంశం మీద ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. థ్యాంక్ యూ సార్.